జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 22వ శ్లోకము. ఉపద్రష్ట అనుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చ అప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, సహజంగా నిత్య ఆనంద స్థితిలో ఉండాల్సినటువంటి జీవుడు తాను కర్మలు చేస్తూ కోరి తెచ్చుకుంటూ ఉండేటటువంటి శరీరాలలో ఉన్నప్పుడు ఆ జీవుడిని కొన్ని పేర్లతో పిలవచ్చు. ఆ జీవుడు ఉపద్రష్ట అని పిలువబడతాడు. ఎందుకంటే శరీరములో ఉండి శరీరముతో పని చేయించుకుంటూ ఉన్నాడు కనుక జీవుడికి ఉపద్రష్ట అని పేరు. ఇక అనుమంత అని కూడా పిలుస్తారు. అంటే శరీరములో జీవుడు ఉండి ఆయా అవయవములు పనులు చేయటము ప్రారంభము చేయగానే సరే చెయ్యండి అంటూ ఆమోదిస్తూ ఉంటాడు జీవుడు. ఆ రకంగా శరీరములో ఉన్నప్పుడు జీవుడిని అనుమంత అని కూడా పిలుస్తాం. శరీరములో ఉన్నటువంటి జీవుడిని భర్త అని కూడా అంటాం. ఎందుకంటే శరీర భారాన్నంతటిని, ఇంద్రియాల భారాన్నంతటిని మోస్తూ ఉంటాడు కనుక. భోక్త అని కూడా అంటాం శరీరములో ఉన్నటువంటి జీవుడిని. ఎందుకంటే చేసినటువంటి పనులను బట్టి లభించినటువంటి సుఖాన్నో దుఃఖాన్నో అనుభవించేటటువంటి వాడు జీవుడే కనుక ఆ జీవుడిని భోక్త అని కూడా అంటాం. ఇక మహేశ్వర అని కూడా పిలుస్తాం. ఈశా అంటే శాసించేటటువంటిది. ఇంద్రియాలు శరీరాన్ని శాసిస్తాయి, ఆ ఇంద్రియాలను మనస్సు శాసిస్తుంది. శాసించేటటువంటి వాటిని ఈశా అని పిలుస్తారు. ఇవన్నీ ఈ శరీరంలో ఉండేటటువంటి ఈశులు. ఇంద్రియాలు ఈశుడే, మనస్సు ఈశుడే. వీటన్నింటికి కూడా ఈ ఈశులందరికీ గొప్పవాడు కనుక జీవుడు, ఆ జీవుడిని మహేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఈశులందరినీ శాసించేటటువంటి వాడు కనుక జీవుడికి మహేశ్వరుడు అని పేరు. ఎప్పుడు? శరీరములో ఉన్నప్పుడు. ఇక శరీరములో ఉన్నటువంటి జీవుడిని పరమాత్మ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఆత్మ అంటే వ్యాపించేటటువంటిది. శరీరములో ఆత్మ ఉన్నప్పుడు శరీరములో ఉండేటటువంటి ఇంద్రియాల కంటే, మనస్సు కంటే ఎక్కువగా మొత్తం శరీరమంతా వ్యాపించేటటువంటిది ఆత్మనే కనుక ఆత్మను శరీర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్మ అని పిలవవచ్చు. ఈ రకంగా జీవుడు శరీరములో ఉన్నప్పుడు ఇన్ని రకాల పేర్లతో పిలవబడతాడు. ఎంతో జ్ఞానశక్తి కలవాడే అయినా దేహానికే పరిమితమవుతూ ఉన్నాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క స్వభావాన్ని, స్వరూప విశేషాలను, అంటే మనకు ఉండేటటువంటి వైభవాన్ని తెలియచేస్తూ మనము శరీరములో ఉన్నప్పుడు
శరీరము వరకే పరిమితమై ఉంటున్నాము అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తూ మనను ఈ శరీర సంబంధాల నుంచి విముక్తులము అవ్వడానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని అనుగ్రహించి మోక్షము వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే
నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.